జరిగినటువంటి ఈ డిసెక్రేషన్కు సంబంధించి ప్రజలు నిన్నటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది. దీనిపైన వారు కొన్ని కోరికలు కోరారు. వాటన్నిటిని కూడా మేము మా పై అధికారులకు, మా కమిషనర్ ఆఫ్ పోలీసు అవినాష్ మహంత్ సార్కి విన్నవించడం జరిగింది. వారు కూడా స్పందించారు. ఇప్పుడు దీనిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఈ ఈ ఈ నేరానికి పాల్పడినటువంటి ఈ అల్తాఫ్ అనే క్రిమినల్ అతను ఒక్కడేనా, అతని వెనకాల ఇంకేమన్నా వేరే వాళ్ళు ఉన్నారా అనే ఒక కాన్స్పిరసీ కుట్ర అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేటివి కూడా అన్నింటిని కూడా విచారణ చేయడం కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ టీం త్వరలోనే కాన్స్టిట్యూట్ అయ్యి దీనిపైన పరిశోధన చేస్తుంది. అట్లాగే మేము ప్రతిరోజు పోలీసు వారము మేము యాంటీ డిసెక్రేషన్ డ్రిల్ అని 2 సార్లు చేయడం జరుగుతుంటుంది. అన్ని దేవాలయాలలో, అన్ని మసీదులలో, చర్చిలలో అది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు బాధాకరమే, బట్ పునరావృతం కాకుండా పోలీసు నిఘాను కూడా మేము పెంచే ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చిన్న రిక్వెస్ట్ సార్, ఆ ఎస్ఐఆర్ అనేది దగ్గర అవ్వట్లేదు కాబట్టి చాలా మంది కొత్త వ్యక్తులు కనిపిస్తారు. సరే, అది మేము దీనిపైన మాత్రం ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఖచ్చితమైన ఆధారాలతోని వెనుక వ్యక్తులు ఇంకోరన్నా ఉన్నది మాత్రం ఖచ్చితంగా మేము నిరూపించగలుగుతాం. అది మా చేతన అవుతుంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.